అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం నవంబర్లో వచ్చే సంకష్టహర చతుర్దశి ఎప్పుడు ఉంది, తిథి ఎప్పుడు, పీఠం పేరు ఏమిటి, నామం పేరు ఏమిటి, చంద్రోదయ సమయాలు ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్దశి అనేది చాలా ప్రత్యేకమైనది. దీనినే అంగారక సంకష్టహర చతుర్దశి అని కూడా అంటారు. సంకష్టహర చతుర్దశి తిథి ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం కార్తీక మాసం. తిథి నవంబర్ 18 సోమవారం రాత్రి 10:05 నుండి నవంబర్ 19 రాత్రి 9:06 వరకు మంగళవారం వరకు ఉందండి. అయితే ఉదయం సాయంత్రం అనేది ఎక్కువగా మంగళవారం రోజే ఉంది కాబట్టి మనం 19 నవంబర్ మంగళవారం రోజున సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ రోజున మనం ఆ గణపతిని గణదీప మహాగణపతి అనే నామంతో పూజించాలి. అలాగే ఈరోజు పీఠం పేరు శివపీఠం. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే శివపీఠం అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర శివపీఠం అలాగే మంగళవారం ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి చాలా విశేషమైన రోజు. కొత్తగా ఎవరైనా పూజ ప్రారంభించాలనుకున్న వారు ఈ నెల ప్రారంభించవచ్చు. ఈ సంకష్టహర చతుర్దశి అనేది చాలా విశేషమైనది. మంగళవారం రోజు ఉదయం పూజ సమయం మరియు ముడుపు కట్టడానికి సమయం ఉదయం 5:17 నుండి ఉదయం 8:24 వరకు చేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:30 నుంచి 12 లోపు చేసుకోవచ్చు. సాయంత్రం వ్రతం ఆచరించడానికి శుభ సమయం సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:47 లోపు చేసుకోవచ్చు. ఈ వ్రతం ప్రారంభించవచ్చు. అలాగే చంద్రోదయ సమయాలు ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉన్నాయి. చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి 9:02 ఉంది. విజయవాడ రాత్రి 8:53, విశాఖపట్నం 8:42, కాకినాడ రాత్రి 8:46, రాజమండ్రి రాత్రి 8:48 వరకు ఉంది. బెంగళూరు రాత్రి 8:11, అలాగే న్యూఢిల్లీ రాత్రి 7:30, ముంబై చంద్రోదయ సమయం 8:16, చెన్నై రాత్రి 8 వరకు ఉంది. పూణే చంద్రోదయ సమయం రాత్రి 8:13 వరకు ఉంది అండి. ఈ వీడియోలో మనం సంకష్టహర చతుర్దశి ఎప్పుడు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.